నెక్స్ట్ క్వశ్చన్, పట్టక కోణం 60 డిగ్రీలు కలిగిన పట్టకపు వక్రీభవన గుణకం 1.414 అయినా పట్టకం కలుగజేసే కనిష్ట విచలన కోణం x డిగ్రీలు అయిన x విలువ ఎంత అన్నాడు. సో ఇది టెక్స్ట్ బుక్లో మనకు ఎగ్జాంపుల్లో ఇచ్చిన ప్రాబ్లం. 60 డిగ్రీల పట్టక కోణం గల పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం 30 డిగ్రీలు అయినా పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుగొనండి అన్నాడు. సో ఈ క్వశ్చన్ని తిప్పి ఇచ్చింది ఇందులో, అంతేనా? చూడండి, మనం కనుక్కోమనేది ఇదే పట్టక కోణం 60 డిగ్రీలు కనుక్కోమన్నాడు. సో కనిష్ట విచలన కోణం కనుక్కోమంటున్నాడు 30 డిగ్రీలు మనకు. సో ఇది ఫార్ములాను మనం మళ్ళీ యూజ్ చేసేసుకొని కనుక్కోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకు 1.414 అనేది √2కి ఈక్వల్ కదా. సో n ఈక్వల్ టు √2. ఇప్పుడు మనకి ఇది ఇచ్చిన వాల్యూ మనం కనుక్కోవాల్సింది కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోవాలి. దానికోసం ఇదే ఫార్ములాను మనం మళ్ళీ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు n ఈక్వల్ టు sin a ప్లస్ d/2 బై sin a/2 అనేది ఫార్ములా. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూని, మనకు ఏమేమి ఇచ్చిండు, n వాల్యూ ఇచ్చిండు. నెక్స్ట్ కనిష్ట ఇది ఏ వాల్యూ, క్యాపిటల్ ఏ వాల్యూ ఇచ్చిండు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది డి వాల్యూని కనుక్కోవాలి. సో n ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 1.414. అండ్ నెక్స్ట్ దీని వాల్యూ ఎంత, √2కి ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత, క్వశ్చన్లో ఇచ్చిన పట్టక కోణం 60 డిగ్రీలు అని ఇచ్చిండు, కనుక్కోవాల్సింది డి వాల్యూ. సో √2 ఈక్వల్ టు sin a ప్లస్ d/2 అంటే 60 ప్లస్ d/2 బై sin 30 డిగ్రీస్. sin 30 అంటే ఎంత, 1/√2. సో sin 60 ప్లస్ d/2 ఈజ్ ఈక్వల్ టు sin 30 అంటే 1/2 ఇంటూ √2. సో ఇది మనకేమవుతుంది, sin 60 ప్లస్ d/2 ఈజ్ ఈక్వల్ టు 1/√2 అవుతుంది, అంతేనా? సో మళ్ళీ దీని నుంచి sin 60 ప్లస్ d/2 1/√2 ఎంత అవుతుంది, sin 45లో అవుతుంది, రైట్? sin 45 డిగ్రీస్. సో sin క్యాన్సిల్ అవుతుంది కనుక 60 ప్లస్ d/2 ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. దీని నుంచి 60 ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. d ఈజ్ ఈక్వల్ టు మనకు 30 డిగ్రీస్ వస్తుంది. సో ఇది మనకు ఆన్సర్. ఆ 30 డిగ్రీస్ ఏడు ఉందో ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది 30 డిగ్రీస్, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాంతర పలకల కెపాసిటర్ మధ్య రోధకాన్ని ప్రవేశపెట్టినప్పుడు క్రింది వాళ్ళలో మార్పుకు లోను కానిది. ఇది స్టాండర్డ్ ఎక్కువ పెంచింది, ఇది డిగ్రీ లెవెల్కి వెళ్ళిపోయింది క్వశ్చన్ ఆన్సర్. సో డిగ్రీ అకాడమిక్ బుక్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది. సో ఇవి రెండు సమాంతర పలకలను తీసుకుంటే కనుక ఈ సమాంతర పలకల మధ్య రోధకాన్ని ఉంచినప్పుడు, సో ఇక్కడ ఆవేశాలు అనేది వితరణం చెందుతాయి. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న ఆవేశాలు, ఇటున్న ఆవేశాలు వితరణం చెందుతాయి. సో వితరణం చెందిన తర్వాత అంటే ఆవేశాలు అనేవి ప్రేరితం అవుతాయి. ఇలా ఆవేశాలు ప్రేరితమయ్యి ఇందులో ఒక విద్యుత్ క్షేత్రం మనకు ఏర్పడుతుంది. సో అది ఇంటర్నల్ విద్యుత్ క్షేత్రం ఈఐగా తీసుకుంటాం, ఎక్స్టర్నల్ విద్యుత్ క్షేత్రం ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నది ఈఓగా తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య భేదం అనేది ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఈక్వల్గా తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ ఈఐ. సో రోధకం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, రోధకం లేనప్పుడు ఒక రకంగా దీని విలువ ఉంటుంది. సో ఇక్కడ మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది రోధకం ఉన్నప్పుడు లేనప్పుడు ఇలా మనకు వాటి యొక్క K అనేది రోధక స్థిరాంకానికి విలువగా తీసుకుంటాం. కెపాసిటర్ పలకల మధ్య ఒక్కొక్క దాని మీద ఉండే విద్యుదావేశ పరిమాణం Q విలువలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇదే క్వశ్చన్ అడిగింది మనకి. కెపాసిటర్ పలకల మధ్య ఒక్కొక్క దాని మీద ఉండే విద్యుదావేశ పరిమాణం Q విలువలో ఏ మాత్రం మార్పు ఉండదు. సో ఇక్కడ మనకు Q విలువను తీసుకుంటే కనుక దీంట్లో ఏమైనా మార్పు ఉందా చూడండి, క్వశ్చన్ కూడా అదే అడిగింది కదా. లోను కానిది అడిగింది. సో మార్పు లోన్ కానిది అని అంటే ఏంటిది, కెపాసిటెన్స్ మార్పుకు లోన్ అవుతుంది, పొటెన్షియల్ భేదం మార్పులు. చూడండి ఇక్కడ పొటెన్షియల్ భేదం మార్పుకు లోన్ అవుతుంది, కెపాసిటెన్స్ మార్పు లోన్ అవుతుంది. సో నెక్స్ట్ విద్యుత్ క్షేత్రం కూడా మారిపోతుంది. ఒక మార్పు చెందింది ఏంటి అంటే స్వేచ్ఛ ఆవేశం Q అనేది మార్పు చెందదు. సో ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇది డిగ్రీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకి ఉంది ఈ బిట్. అకాడమిక్ బుక్, ఇది కూడా అకాడమిక్ స్టాండర్డ్ అక్కడ వరకు వెళ్ళిపోయింది ఇది. నెక్స్ట్, విద్యుత్ వలయాన్ని తెరవడానికి కలపడానికి ఉపయోగించే పరికరం. ఇది మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో టేబుల్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ మనం ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ మనకు స్విచ్ ఉంటుంది కదా, స్విచ్ని ఆన్ ఆఫ్ చేయడం వలన మనం సర్క్యూట్ని ఓపెన్ చేయొచ్చు, నెక్స్ట్ సర్క్యూట్ని క్లోజ్ చేయొచ్చు. ఇలా వేసి ఉన్న స్విచ్ అప్పుడు క్లోజ్ అయిపోయి మనకు విద్యుత్ వలయం మూయడానికి తెరవడానికి ఉపయోగపడుతుంది స్విచ్. ఒకవేళ ఆపున్న స్విచ్ అయితే ఇలా ఉంటుంది, ఇలా ఓపెన్ అయిపోయి విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. సో స్విచ్ని క్లోజ్ చేయడం వల్ల విద్యుత్ ప్రవాహం జరగదు. దీన్ని తెరిచి ఉన్న కీగా మనం గుర్తిస్తాం. సో ఇక్కడ తెరవడానికి కలపడానికి ఉపయోగించే స్విచ్ దేన్ని అంటామంటే దాన్ని స్విచ్గా తీసుకుంటాం. ఇది డైరెక్ట్ టేబుల్లో నుంచి వచ్చిన బిట్, ఇది అకాడమిక్ బుక్లో నుంచి. నెక్స్ట్ బిట్,
ఎలక్ట్రోప్లేటింగ్ విధానంలో క్రోమియం వాడటకు కారణాలు. ఇది కూడా టెక్స్ట్ బుక్‌లో నుంచే వచ్చింది. సో, క్రోమియాన్ని మనం వాడడానికి కారణాలు ఏంటి ఏంటి అనంటే, ఇక్కడ మనకు క్రోమియం అనేది ప్రకాశవంతంగా మెరుస్తుంది. చూడండి ఇక్కడ తుప్పు పట్టే అవకాశం గాలిలో నీటి ఆవిరి, ఆక్సిజన్ ఉన్న లోహాలతో ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా తుప్పు పట్టని లోహాల పూత పూస్తారు. ఇవి క్షయం చెందని, ఆర్ద్రతలో క్షయం చెందని లోహాలు. సో, క్షయానికి గురి కాకుండా మనకు ఉదాహరణకు గాలిలోని తేమ ఆక్సిజన్లతో చర్య జరిపి తుప్పుపట్టే ఇనుము వంటి లోహాలతో తయారైన వస్తువులపై ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి ద్వారా తుప్పుపట్టే లక్షణం లేని నికెల్, క్రోమియం లేదా క్రోమియం లోహాల పూత పూస్తారు. యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా ఉండడానికి, మెరవడానికి, తుప్పు పట్టకుండా ఉండడానికి క్రోమియం పూత పూస్తారు. ఇందులో నుంచే మనకు వచ్చిన బిట్ ఇది. సో, ఇక్కడ మనం ఏమేమి తీసుకోవచ్చు? ప్రకాశవంతంగా లేదా మెరవడానికి, నెక్స్ట్ క్షయానికి గురి కావడం, క్రోమియాన్ని వాడితే గురి కాకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకేంటి అంటే గీతల్ని నిరోధించడం. సో, ఇనుము లోపల ఉంటుంది, క్రోమియం పూత పైన ఉంటుంది కాబట్టి గీతల్ని నిరోధించడం కూడా మనకు ఆప్షన్ అవుతుంది. తక్కువైన ఖరీదైన లోహాన్ని కాదు. సో, ఆప్షన్ బి ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుంది? ఇది కాదు. సో, ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్.